ఉక్రెయిన్ వార్ అంతం ఎప్పుడు? 2026లోనైనా యుద్ధం అంతమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది. 2022లో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతోంది. మధ్యలో యుద్ధం ఆపేందుకు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు, శాంతి ప్రతిపాదనలు తెరపైకి వచ్చినా అవేవీ సఫలం కాలేదు. పైగా ఇటీవలే అమెరికా మధ్యవర్తిత్వంతో 20 పాయింట్ల శాంతి ప్రణాళిక ఆవిష్కరించారు. అయినా కూడా లాభం లేకపోయింది. దీంతో నూతన సంవత్సరంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. నాగేశ్వర్ గారు, గత 4 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది. సో 2026లోనైనా ఏదైనా శాంతి స్థాపన జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రెండు దేశాల మధ్య? ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఈ మధ్య క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ పుతిన్ చచ్చిపోతే తప్ప యుద్ధం ఆగదు అని చెప్పేశాడు. సో పుతిన్ చావు ఒకటే మనకు పరిష్కారం అని కూడా చెప్పాడు ఓపెన్గా. సో ఇందువల్ల మీకు ఈ యుద్ధం ఆగాలి అంటే కీలకమైన అంశాలపైన ఏకాభిప్రాయం కుదరాలి. సో కీలకమైన అంశాలు ఏంటి? యుద్ధం ప్రారంభం కావటానికి కూడా మూలమైన ఇష్యూ నాటోలో ఉక్రెయిన్ చేరడం అనేది ఒక అంశం. దానిపైన అమెరికా వెనక్కు తగ్గింది. ఈవెన్ ఇటీవల ఉక్రెయిన్ కూడా చెప్పేసింది నాటోలో చేరడం అనేది మేము వదులుకుంటున్నామని. కానీ నాటో తరహా సెక్యూరిటీ గ్యారంటీలు ఉండాలి అనేది ఉక్రెయిన్ వాదన. నాటో తరహా సెక్యూరిటీ గ్యారంటీ అంటే నాటోలో ఉండం, కానీ ఆర్టికల్ 5 గ్యారంటీలు అంటారు. అంటే ఏంటంటే నాటోలో ఒక దేశం పైన అటాక్ చేస్తే మిగతా సభ్య దేశాలని తమపైనే అటాక్ జరిగినట్టుగా భావిస్తారు. సో ఆ రకమైన గ్యారంటీలు మాకు కావాలి అని జెలెన్స్కీ అడుగుతున్నాడు. దానికి రష్యా అంగీకరించడం లేదు. అలాగే మీకు ఉక్రెయిన్ ఆర్మీ సైజును తగ్గించాలి, భవిష్యత్తులో కూడా రష్యాకి ప్రమాదంగా ఉండకూడదు అంటున్నాడు. దానికి ఉక్రెయిన్ అంగీకరించే ప్రసక్తే లేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, కీలకమైనది భూమి. ఇప్పటికీ ఉక్రెయిన్ చెందిన 20% ల్యాండ్ ఇవాళ మీకు రష్యా ఆక్రమణలో ఉంది. ఉక్రెయిన్ డిమాండ్ ఏదంటే రష్యా మొత్తం ఖాళీ చేయాలని. సో రష్యా ఎందుకు ఖాళీ చేస్తుంది? యుద్ధ భూమిలో తనకు అప్పర్ హ్యాండ్ లభించింది. ఈ 20% భూభాగాన్ని దాదాపు ఆక్రమించేది. డాంబాస్ రీజన్లో మోర్ దెన్ 90% ఆక్రమించింది. మీకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. పుటిన్ ఏకాకి కాలేదు, రష్యన్ ఎకానమీ కొలాప్స్ కాలేదు ఆంక్షల వల్ల. అందువల్ల క్లియర్ అప్పర్ హ్యాండ్లో ఉన్న పుటిన్ ఉక్రెయిన్ డిమాండ్లకు అంగీకరించే ప్రసక్తి లేదు. ట్రంప్ 20% భూభాగం వదులుకోండి, అట్లన్నా యుద్ధం ఆగుతుంది అంటున్నాడు. ఆ 20% భూభాగం ఆగితే వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అంటోంది. సో అందువల్ల చాలా కీలకమైన అంశాలపైన ఇప్పటికీ కూడా ఇర్రివర్సిబుల్ పొజిషన్స్లో రెండు దేశాలు ఉన్నాయి. అందువల్లే 2025లో కాస్త ఆశలు చిగురించిన మాట నిజం మీరు అన్నట్లు. అలాస్కాలో అమెరికాకు రష్యాకు ట్రంప్ పుటిన్ సమ్మిట్ జరిగింది. రష్యాకు ఉక్రెయిన్కు కూడా ఒక దశలో చర్చలు జరిగాయి. ట్రైలేటరల్ సమ్మిట్ కూడా జరుగుతుంది అనే వార్తలు వచ్చాయి. ట్రంప్, పుటిన్, జెలెన్స్కీలు అసలు 2025లోనే యుద్ధం ఆగిపోతుందన్న ఆశలు అయితే చెలరేగాయి. కానీ ఫండమెంటల్ ఇష్యూస్ సాల్వ్ కావడం లేదు కనుక 2026 కూడా ఇది ప్రొలాంగ్ అవుతుంది. సో ఇప్పుడైతే 2026లోనైనా పరిష్కారం దొరుకుతుందా అనేది హోపే తప్ప సర్టనిటీగా చెప్పలేము.